టమోటాలు తినటం వలన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి అనేది ప్రామాణికంగా రుజువైతే ఏమీ లేదు. కాకపోతే టమోటా అంతా చాలా బెనిఫిట్. కాకపోతే విత్తనాలు ఉన్నాయి కదా, విత్తనాల్లో కొంచెం ఆక్సిలేట్స్ ఉంటాయి. దాని వలన కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి టమోటాలు వాడేటప్పుడు కూరలో వేసుకునేటప్పుడు ఆ విత్తనాలని మొత్తం గుజ్జంతా కట్ చేసి తీసి ఆ విత్తనాలు ఉన్న పార్ట్ని దానిలో లోపల విత్తనాలకు అంటుకొని ఒక వైట్ భాగం ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా వడకట్టుకొని తీసుకుంటే ఆ విత్తనాలు అనేవి ఆ వైట్ పార్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనకు ఆక్సిలేట్స్ కూడా ఏం వెళ్ళదు. దీనికంటే ఏంటంటే పాలకూర, దుంపలు, అలాగే మనకి గోధుమ విత్తనాలు, అలాగే మనకి వేరుశెనగ, వీటిలో ఎక్కువ ఆక్సిలేట్స్ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు వాటిని తినేటప్పుడు మనం కొంచెం నియంత్రణలో ఉండాలి, ఎక్కువగా తీసుకోకుండా. టమాటోలు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ విత్తనాలని మనం అవాయిడ్ చేసి తీసుకుంటే, వడకట్టి తీసుకుంటే ఏ సంబంధం లేదు, హ్యాపీగా తినొచ్చు. కూరలో వండుకునేటప్పుడు కూడా మనకి ఈ వడకట్టు అవసరం లేదండి. కాకపోతే మనకి పచ్చిగా సలాడ్స్ చేసుకొని తింటారు కదా, వాళ్ళకి ఇబ్బంది. కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు ఇలా పచ్చిగా ఆ వైట్ పార్ట్ ఆ విత్తనాలు తింటాం కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఆక్సిలేట్స్ ఉంటాయి, ఆల్రెడీ కాల్షియం నిలవలు అనేవి ఏమైనా కిడ్నీలో ఉంటే ఈ ఆక్సిలేట్స్ ఏం చేస్తాయి, అవి రెండు కలిసి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఇలా ఏమో సంథింగ్ ఏర్పడుతూ ఉంటాయంట. కాబట్టి టమాటాలు హ్యాపీగా తినొచ్చు. ఆ విత్తనాలను మాత్రం తీసి తింటే ఆ కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం లేదంట. ఇది మాంసాహారం మరియు సాల్ట్ తగ్గించాలి, సోడియం, కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు అనమాట. దీనివల్ల ఏ ప్రాబ్లం కూడా లేదు, హ్యాపీగా తినొచ్చు. కాబట్టి హ్యాపీగా టమాటాలు తినొచ్చండి. కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు సాల్ట్ మరియు మాంసం తగ్గించి నీరు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది.